అందరికీ నమస్తే. రాజీవ్ యువ వికాసం ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులంతా కూడా అప్లై చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 9 లక్షలకి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. వీటి మీద అనుమానాలు చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వం అయితే మొదలుపెట్టినాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో 6,000 కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసానికి మేము కేటాయిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి 3 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. అప్లికేషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్లికేషన్లు ప్రారంభం అయిపోయినాయి. మొన్న ఏప్రిల్ 4 తారీఖే మొదటి విడత లాస్ట్ డేట్ అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది అప్లై చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఇంకా కొంచెం అవకాశం ఉండాలి అని చెప్పి సోషల్ మీడియాలో కూడా అనేక మంది ప్రశ్నించే గొంతులు కానీ లేకపోతే డైరెక్ట్గా నిరుద్యోగులు కానీ కొంత సమయం పెంచాలి అని అంటే దాన్ని 14వ తారీఖు ఏప్రిల్ 14th వరకు ప్రభుత్వం డేట్ పెంచింది. దీనికి అనేకమైనటువంటి అనుమానాలు కొంత నిరుద్యోగుల దగ్గర నుంచి వెళ్ళి వినపడతా ఉంది. ఏం చెప్తా ఉంది అంటే దీనికి రేషన్ కార్డు కంపల్సరీ అనేది ప్రధానంగా మొదటి నుంచే ఉన్నది. రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఇది కొట్టాలి ఫస్ట్, కంపల్సరీ ఇది కొడితేనే మనం లోపలికి వెళ్తాం. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ ఉండాలా వద్దా, ఇది ప్రధానంగా అనేక మంది మెసేజ్లు పెడతా ఉన్నారు, వీడియోస్ కూడా చేస్తా ఉన్నారు. ఇన్కమ్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అసలు అది ఉండాలా వద్దా అనేటటువంటి డౌట్. కొంతమంది ఏమో ఇన్కమ్ అవసరం లేదని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఉండాలా ఆ నెంబర్ కొట్టాలని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఈ ఇయర్ ఫ్రెష్ ఉండాలని చెప్పేసాను. ఈ ఇయర్ ఫ్రెష్ అంటే 2024 ఆర్థిక సంవత్సరం కానీ లేకపోతే ఇప్పుడు మార్చి బడ్జెట్ మారుతా ఉన్నది కాబట్టి 2025 కానీ రీసెంట్ సర్టిఫికెట్ ఉండాలని కొందరు చెప్తున్నారు. కొంతమంది ఏమో 2021, 22, 23 ఇట్లా ఈ 3 ఏళ్ళు ఉన్నా కూడా తీసుకుంటుందా తీసుకోదా అనేది ఒక అనుమానం. వీటి మీద మొత్తం మరి ప్రభుత్వం అయితే కొంత క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, మొత్తం కూడా 25 లక్షల దరఖాస్తులు వచ్చేటట్టున్నాయట. 25 లక్షల దరఖాస్తులు వచ్చేటట్టున్నాయి. మరి దాదాపుగా 119 నియోజకవర్గాలకు 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం అని చెప్తున్నారు. 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ప్రతి ఒక్కరికి 3 lakhs రూపీస్ చొప్పున. మరి ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా ఒక 5,000 మందికి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉందట. 5,000 మందికి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటే మరి ప్రతి మండలం నుంచి కూడా దాదాపుగా ఒక 600 లేదా ఒక 700 మందికి అవకాశం ఉంటుంది ప్రతి మండలంలో. అంటే చూడండి, అంటే ప్రతి గ్రామానికి, ఆ మండలంలో ఉండే ప్రతి గ్రామానికి కూడా చాలా మందిని సెలెక్ట్ చేస్తారు, వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్స్ ఏంటి అని అంటే 3 లక్షల రూపాయలు ఒకేసారి ఇస్తారా, ఒకే దశలో ఇస్తారా, లేకపోతే దశల వారీగా ఇస్తారా అనేటటువంటి డౌట్స్ కూడా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. వాటి మీద కూడా కొంత నివృత్తి చేయాలి. డౌట్స్ ఏవైతే ఉన్నాయో నివృత్తి చేయాలి. తర్వాత బెనిఫిషియరీ అకౌంట్ లోనే పైసలు పడతాయా? ఫర్ సపోజ్ ఇప్పుడు దాదాపుగా ఒక 38 or 40 యూనిట్స్ ఇచ్చారు. దీంట్లో 38 or 40 యూనిట్స్ ఇచ్చిండ్రు. ఒక యూనిట్ కావాలి అని అంటే మనం ఖచ్చితంగా కొటేషన్ తీసుకురావాలి, ఎస్టిమేషన్ తీసుకురావాలి. మనం ఎక్కడైతే పర్చేస్ చేయబోతా ఉన్నామో అక్కడి నుంచి వెళ్ళి మనం ఎస్టిమేషన్ తీసుకురావాలి. ఎస్టిమేషన్ తీసుకొచ్చి మనం ఇదంతా బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కాబట్టి బెనిఫిషరీగా మనం ఒకసారి కలెక్టరేట్ నుంచో లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్ నుంచో మన పేరు బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మనల్ని సంప్రదించడం, లేకపోతే మనం బ్యాంక్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఖాతాలో పడతాయా, లేకపోతే ఎక్కడైతే మనం ఎస్టిమేషన్ తీసుకొస్తా ఉన్నామో వారి అకౌంట్ లో పైసలు పడతాయి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇదేదో సొంతంగా వాడుకునే దానికి కాదు కదా ప్రభుత్వం ఇచ్చేది. నువ్వు ఒక జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలనుకుంటా ఉన్నావు, ఒక స్టేషనరీ పెట్టుకోవాలనుకుంటున్నావు. నీకు జిరాక్స్ మిషన్ పెట్టుకుంటావు అంటే నువ్వు ఒక దగ్గర నుంచి పర్చేస్ చేసి తీసుకురావాలి. ఆ తర్వాత నువ్వు ఏదైనా ఏ ఎక్విప్మెంట్స్ కొనాలన్నా కూడా ఒక దగ్గర నువ్వు పర్చేస్ చేయాలి. ఓ చిన్న కంపెనీయా, పెద్ద కంపెనీయా, డీలర్ ఎవరు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఆయన అకౌంట్ ఖాతాలో పడతాయా లేకపోతే మరి లబ్ధిదారుడి ఖాతాలో పడతాయా అనేటటువంటి డౌట్స్ ఉంటే ఇక ప్రధానమైనటువంటి పెద్ద డౌట్ ఏంటంటే దీనికి మళ్ళీ ఇప్పుడు పార్టీలను కూడా చూస్తారా? ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన బీఆర్ఎస్ పార్టీ, ఈయన బీజేపీ పార్టీ, లేకపోతే ఈయన న్యూట్రల్గా ఉన్నాడు, లేదా ఈయన కమ్యూనిస్ట్ పార్టీ, ఇవన్నీ కూడా చూస్తారా? ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా గ్రామానికి 10-15 మంది అధికార పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే ఉంటారు. వాళ్ళకే ఇస్తారా?
ఎమ్మెల్యే ఏమంటే ఎవరు తిరుగుతారో వాళ్ళకే ఇస్తారా? మండల అధ్యక్షుడు ఆయనతో తిరిగితే ఆయనకే ఇస్తారా? మరి ఏం జరుగుతుంది? అందరం నిరుద్యోగులమే కదా. సో ఏంటి పరిస్థితి అనేది కూడా మరి కొంత డౌట్ వస్తా ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగుల విషయంలో ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎవరికి వచ్చింది ఏమొచ్చింది దాచుకునేటటువంటిది కాదు, బహిర్గతంగా పేరు ఇవ్వాల్సిందే. ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం సోషల్ మీడియా మొత్తం వ్యాప్తం అవుతుంది. మరి ఇది రాకుండానే, కనీసం ఇది రాకుండా న్యూట్రల్ గా ఎవరున్నారు? సో బీఆర్ఎస్ కన్నా కనీసం 2-3 ఇవ్వాలి, కాంగ్రెస్ వాళ్ళకు 5-6 మందికి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకు 2-3 కన్నా ఇవ్వాలి, న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులకు 1-2 ఇవ్వాలి. సో ఇట్లా ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఆలోచన అదే చెప్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. అదే ఇవ్వకుండా అయితే ఉండరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 1000-700 వస్తే కనీసం ఒక 300 అయినా సరే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే 60-40 అన్నట్లే నడుస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ సీక్రెట్. ఏ పథకమైనా ఏదైనా సరే అది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా, 100% ఎవ్వరికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రాదు. అన్ని తీసుకుపోయి ఇచ్చినా కూడా రావు. అక్కడ మళ్ళీ వాళ్ళకు పంచాయతీ ఉంటుంది తెలుసా. సో వాళ్ళకు పంచాయతీ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఇన్కమ్ సర్టిఫికెట్, ఆ తర్వాత ఎవరి అకౌంట్ లో పైసలు పడేటటువంటి ప్రయత్నం, సర్టిఫికెట్ ఉన్నాలో కూడా లేకపోయినా కూడా తీసుకుంటుందా అనేటటువంటి ఆ ప్రధానమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. మరి వీటికి ఏమన్నా ఇంటర్వ్యూస్ పెడతారా? ఒక డేట్ ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందా? ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అసలు ఏ ప్రతిపాదికన సెలెక్ట్ చేస్తారు? లేకపోతే ఇళ్ళకెళ్ళి ఇంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మొత్తం కూడా అధికారులు ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే 14వ తారీఖు డేట్ అయిపోద్ది. ఏప్రిల్ 14th కి డేట్ అయిపోతే తర్వాత మే 14th. సో ఇక జూన్ 2nd కే అని చెప్పారు. మరి జూన్ 2nd కే లిస్ట్ వచ్చేస్తుంది. బెనిఫిషరీస్ ఎవరైతే లబ్ధిదారు ఉందో వాళ్ళ లిస్ట్ వచ్చేస్తుందట. మరి పెద్దగా ఏం సమయం కూడా ఏం లేదు. ఒక 30 రోజులు అయిపోయిన తర్వాత ఈ ఒక 15 రోజులు అటు ఇటుగా 45 days టైం ఉంటుంది. ఈ 45 days ఎట్లా స్క్రూటినీ చేస్తారు? ఎన్ని దరఖాస్తులు? దాదాపుగా 20 లక్షలకు పైగా వస్తాయని చెప్తా ఉన్నారు. 25 లక్షలకు పైగా వస్తాయని చెప్తా ఉన్నారు. ఒక 5,000 మందిని వేసుకున్నా, ప్రతి నియోజకవర్గానికి 500 మందిని వేసుకున్నా మన మొత్తం కూడా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో దాదాపుగా ఒక 55 నుంచి 60,000 మందికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతే, 55 నుంచి 60,000 మందికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 20,000 దరఖాస్తులలో 20 లక్షల దరఖాస్తులలో మరి 55-60,000 మందిని మాత్రమే ఎట్లా సెలెక్ట్ చేయబోతా ఉన్నారు, ఏ ప్రతిపాదికను సెలెక్ట్ చేయబోతా ఉన్నారు అనేది ఇవన్నీ కూడా మరి నిరుద్యోగులకు డౌట్స్ ఉన్నాయి. కాబట్టి సో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయం ఏదైతే ఉందో కేవలం పార్టీ కార్యకర్తలకే కాకుండా న్యూట్రల్ గా ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆ నిరుద్యోగులంతా కూడా మరి ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అయితే అడుగుతా ఉన్నారు. మరి చూడాల ఎట్లా స్టెప్ తీసుకోబోతా ఉన్నది. ఒక కీలకమైనటువంటి పథకం 6 గ్యారంటీలలో ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. రాజీవ్ యువ వికాసం పేరుతోటి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిండ్రు. కాబట్టి మరి ఎట్లా ఈ పథకానికి సంబంధించి ముందుకెళ్ళబోతా ఉన్నారు, సో ఎట్లా సెలెక్ట్ చేయబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత వేచి చూడాలి.